శ్రీరామ రామ పూజ జరుగుతుంది. కూడా శ్రీరామ 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 భరిస్తూ नारायणाय नमः धूपमाग्रापयामि दीपं च सन्दर्शयामि।
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు శ్రీ రామకోటి పుస్తకాల నిమజ్జనం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దేశంలో నలుమూలలా ఉన్నటువంటి రామభక్తులు రామకోటి రాయడం అనేటువంటిది సంప్రదాయం. శ్రీ రామనామాలను 1 కోటి సార్లు రాసినటువంటి పుస్తకాలను మన భద్రాచలం దేవస్థానంలో దేశం నలుమూలలో ఉండేటువంటి భక్తులు సమర్పిస్తూ ఉంటారు. అలాగా భద్రాచల దేవాలయానికి భక్తులు సమర్పించినటువంటి రామకోటి పుస్తకాలు కొన్ని క్వింటాళ్లుగా తయారవుతాయి. సంవత్సరం మొత్తం మీద సుమారుగా ఒక 10-15 క్వింటాళ్ల రామకోటి పుస్తకాలు మన భద్రాచల దేవస్థానానికి భక్తుల ద్వారా సమర్పింపబడుతుంది. వారు సమర్పించినటువంటి రామకోటి పుస్తకాలను భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పాదార విందములలో సమర్పించి పూజ జరిపిన తర్వాత ఆ రామకోటి పుస్తకాలను భక్తుల ద్వారానే ప్రత్యేకించి రామకోటి హుండీలో సమర్పింపజేయడం జరుగుతుంది. అలాగా రామకోటి హుండీలో ఉంచినటువంటి ఈ రామకోటి పుస్తకాలన్నింటినీ సంవత్సరానికి ఒకసారి కొన్ని లారీల్లో తీసుకొచ్చి వాటిని మనం ఇక్కడ గోదావరిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అంటే ఒక సంవత్సరం పాటు ఆ రామాలయంలో పూజ జరిగి ఆరగింపు జరిగినటువంటి ఆ రామకోటి పుస్తకాలను ఇక్కడ మనం ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్సవంగా ఈ శ్రావణ మాసంలో శ్రావణం భాద్రపద మాసాల్లో మనకు బాగా గోదావరి ఉన్నటువంటి సమయాన్ని చూసుకొని మంచి రోజుగా ఆ రామకోటి నిమజ్జనం అనేటువంటిది జరుపుతాం మనం. అదే విధంగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో
కృష్ణపక్షంలో ఉండేటువంటి తదియ బుధవారం రాముడు అవతరించినటువంటి వారం తదియ శ్రావణ మాసం పవిత్రమైనటువంటి మాసంలో ఈ రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని జరుపుకున్నాం. దాంతో పాటుగా గోదావరి పూజతో పాటు గోదావరి నదీ హారతి కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది. అటు గోదావరి మాత యొక్క అనుగ్రహాన్ని, ఇటు భద్రాచల రాముని యొక్క అనుగ్రహాన్ని మన దేశానికి ప్రపంచానికి కూడా అందించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన సంప్రదాయంలో లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నినాదాలు ఉన్నాయి. అంటే లోకమంతా ఆనందంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని. కనుక రాముని యొక్క అనుగ్రహంతో, గోదావరి మాత యొక్క అనుగ్రహంతో ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో ఉండాలి అనేటువంటి ఆ లోక కళ్యాణ దృష్టితోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా రామకోటి నిమజ్జన కార్యక్రమం, అదేవిధంగా గోదావరి నదీ హారతి కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ రామకోటి నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. మీడియాల ద్వారా, మాధ్యమం ద్వారా చూసేటువంటి ప్రజలు కూడా ఈ ఉత్సవాన్ని తిలకించి అందరూ రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచల పుణ్యక్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంటే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా జరుపుకునేటువంటి ఈ రామకోటి నిమజ్జనాన్ని మనం ఈ రోజు జరుపుకుంటున్నాము. మనందరికీ తెలుసు, అంటే దేశ నలుమూల నుంచి కాకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా రామకోటిని రచిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రామకోటిని రచించి ఇక్కడ తీసుకొచ్చి స్వామివారి పాదాల చెంతకు అంటే దేవుడి పూజా కార్యక్రమాలు చేసి అక్కడ ఉంచడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి రామకోటి హుండీలో ఉంచుతాం మనం. ఇదంతా కలిపి ప్రతి శ్రావణ మాసంలో ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా అంటే భక్తులందరి సమక్షంలో ప్రచార రథం ద్వారా మరియు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ దేవస్థానానికి కూడా వారు కొంత అంటే ఈ రామకోటి నిమజ్జనంలో సహాయం చేస్తూ 2 లారీలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది వారి ద్వారా. దానికి సంబంధించి ఇవందరినీ తీసుకొని వచ్చి మనం ప్రతి ఏటలాగే చేసుకుంటూ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గోదావరి నదీ హారతులు అంటే గోదావరి మాతకు ఏదైతే మనం రాగానే పూజ నిర్వహించుకున్నామో అలాగే హారతులు కూడా ఇచ్చుకొని రామకోటి నిమజ్జనాన్ని జరుపుకుంటున్నాము. జై శ్రీరామ్.